సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. హిందూ మతంలో అనాది కాలం నుండి ముక్కుపుడక ధరించే సాంప్రదాయం ఉంది. ముక్కుపుడక అనేది కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా మగువల ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడుతుంది. భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి ముక్కుపుడక ధరించే విధానంలో మార్పు ఉంటుంది. అయితే దాదాపుగా అన్ని సంస్కృతుల వారు ముక్కుపుడకను ధరించడం విశేషంగా చెప్పవచ్చు. సాధారణంగా 5, 7, 11 సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కును కుట్టిస్తారు. లేకపోతే వివాహానికి సిద్ధమైన ఆడపిల్లలకి కుట్టిస్తారు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కుపుడక తప్పనిసరిగా ఉండాలని భావిస్తారు. చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిది. ముక్కుకి ఎడమ వైపున చంద్రనాడి ఉంటుంది కనుక ముక్కుకు ఎడమ వైపున అర్ధచంద్రాకారంలోని ముక్కుపుడక ధరించాలి. కుడివైపు సూర్యనాడి ఉంటుంది కాబట్టి కుడివైపున మండలాకారమైన ఒంటిరాయి ముక్కుపుడకను ధరించాలని శాస్త్రం చెప్తుంది. మధ్యలో ముక్కెర ధరించాలి. ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపుని బంగారంతో చుట్టించి ధరిస్తారు. ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కుపుడక వలన ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.